హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎమ్మి ఎగ్ కర్రీ వేసుకుందాం. బౌలం పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు, ఉల్లిగడ్డలు బాగా కలుపుకొని అవి కొంచెం దగ్గరకు మగ్గే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గిన తర్వాత మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇంకా పసుపు అవుతుంది కదా, పసుపు వేసుకొని ఇంకా ఉప్పు సరిపడా ఉప్పు ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర ఏమన్నా కలిపి ముందే దంచుకుంటాం ఫ్రెండ్స్. అది బాగా కలుపుకొని టమోటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటాలు వేసిన తర్వాత అది కొంచెం మగ్గినట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కారం సరిపడా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరెంత తింటే అంత దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయతో చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, అట్లా ఉంటుంది. సేమ్ చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే దగ్గరకుండి గ్రేవీ రావాలని వేసినాము. తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. బాగా కలుపుకొని లోపల సోనాకి తగ్గేటట్టు దాని దాంట్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది బాగా దాంట్లో బాయిల్ అయిన తర్వాత కొంచెం తక్కువ అయింది. ఫస్ట్ గరం మసాలా అంతా కలిపి పెట్టుకున్నది వేసుకోవాలి. తర్వాత ఒకసారి కూడా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని మగ్గు పెట్టుకోవాలి. మగ్గు పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఇలాగ తుడుచుకోవాలి కదా ఫ్రెండ్స్, గలీజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎన్ని ఎగ్ కర్రీ కలర్ఫుల్గా అనిపిస్తుంది. తర్వాత ఇలాంటి మా చిన్న